నా కులాన్ని నేను అభిమానించుకోవచ్చు, కానీ ఎదురు కులాన్ని ద్వేషించకూడదు అనే బేసిక్ కామన్ సెన్స్ కూడా మర్చిపోయారు. అమర్ రాజా బ్యాటరీస్ లాంటివి పరిశ్రమ పోతే ఎట్లా అంటే వాళ్ళని పొమ్మని దండం పెట్టి చెప్తున్నాం అన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. కేవలం కుల ద్వేషంతో. అమర్ రాజా బ్యాటరీస్ లాంటిది 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీని మేము రాష్ట్రం వదిలి వెళ్ళిపోమంటున్నాం అని అంటే ఆ కులంలో ఎవరు సంపన్నులు ఉండకూడదు, వాళ్ళెవరు మన పరిపాలనలో వాళ్ళు బాగుపడకూడదు, ఇటువంటి ద్వేష భావాలు. ఇప్పుడు అమరావతి కూడా కమరావతి అని అక్కడ ఉండకూడదని ఇప్పుడు ఇచ్చిన వాళ్ళలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రెడ్లు ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు, బీసీస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మ ఉన్నారు. కానీ అది ఎక్కువ కృష్ణా గుంటూరు అనే ప్రాంతంలో ఎక్కువ కమ్మవారు నివసిస్తుంటారు కాబట్టి ఇక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే దాని మీద ఒక ద్వేషం పెంచుకున్నాడు ఆయన. ఎంత పొరపాటు చేశాడంటే, అంటే ఎంత అహంకారంతో ఆ ఉన్మాదంతో అతని కళ్ళు తెలియలేదు. కానీ కృష్ణా గుంటూరు జిల్లాలోనే ఆయనకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. అవును, ఇంక్లూడింగ్ అమరావతిలో కూడా. అమరావతిలో కూడా ఆయన గెలిచాడు. ఆ ఎలక్షన్ లో 2019 ఎలక్షన్ లో మంగళగిరి ఆయనే గెలిచాడు, అమరావతి ఆయనే గెలిచాడు. కమ్మ పార్టీగా ఉండే తెలుగుదేశం, కాపు పార్టీగా ఉండే జనసేనకి సీట్లు రాదు అక్కడ. అవును, అన్ని సీట్లు జగనే గెలిచాడు. అప్పుడు కూడా ఆయనకి జ్ఞానోదయం కలగల.